వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ముస్లిం సోదరీమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ బస్టాండ్ నుండి నెక్కొండ మహబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకుంటే ముగ్గురు నెలకు రప్పింది నాకు ఇద్దరు పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేను అన్నా ముఖం పట్టుకుని కండక్టర్ అంటే నువ్వు నాతో అంటే మాత్రం కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని మరియు గతంలో వచ్చిన విధంగానే రీఓపెనింగ్ సర్క్యులర్ జారీ చేయాలని మైనార్టీ సెక్రటరీ మేడంను మరియు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ అవుట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు గత 9 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతులనే పనిచేస్తున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్ వేధిస్తున్నారు మరియు చెక్కుల రూపంలో జీతాలు ఇస్తామంటున్నారు. మాకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోని కొనసాగించాలని తెలియజేస్తున్నామని అన్నారు. గత 4 సంవత్సరాల నుండి మాకు 11 నెలల జీతాలు మాత్రమే ఇస్తూ 45 రోజులు టర్మినేట్ చేస్తున్నారు. మాకు 12వ నెల జీతం ఇప్పించగలరని వేడుకుంటున్నాము. ఇలా చేయడం ద్వారా 4000 కుటుంబాలు జీతాలు లేక రోడ్డున పడ్డ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అన్నారు. చాలని జీతాలతో పనిచేస్తూ కుటుంబం సమయం కేటాయించలేకపోతూ మేము ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తున్నాం. 8 గంటలు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేయాలని అధికారులను వేడుకుంటున్నామని వారు అన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో పనిచేస్తున్నాము. ఇందులో కేటగిరీస్ వచ్చేసి హెచ్కేఎస్, పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాల్లతోటి మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు. కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి. సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము. మాకు సర్క్యులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేడంను కోరుకుంటున్నాము. యథావిధిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ వైజ్ కూలీలుగా పని చేయాలని చెప్పేసి
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డైలీ వేస్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు, ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు. మమ్మల్ని అవుట్ సోర్సింగ్ యథావిధిగా గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా మమ్మల్ని యథావిధిగా డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. పేరు చెప్పండి. నా పేరు అక్కపల్లి శ్రీకాంత్ అండి. నేను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2016 నుంచి వర్క్ చేస్తున్నాము. అప్పటి నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకొని ఇప్పుడు గత 20 రోజుల నుంచి 6 సమ్మర్ హాలిడేస్ రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసి 1 మంత్ నుంచి శాలరీస్ ఇవ్వకుండా, ఇప్పుడు సర్కులర్ మళ్ళీ ఇష్యూ చేయకుండా, ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టినాం, మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి, మా చెక్ పద్ధతి వద్దు, మాకు చెక్ పద్ధతి వద్దు, ఎప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి. లేదు మేము అవుట్ సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి మైనార్టీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి. మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి. మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు డిజిగ్నేషన్లను మాత్రమే, వార్డన్లను, మన ఓఎస్లను, డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను, సెక్యూరిటీ గార్డులను, మన పీసీఈలను వీళ్ళని మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు. మాకు శాలరీస్ కూడా పెంచలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు అదే 12,000 శాలరీలు 10,000 శాలరీలతో పనిచేస్తున్నాము. మాకు శాలరీస్ పెంచాలి, పిఆర్సీ వర్తించాలి, 30% పిఆర్సీ వర్తించాలి, ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. పేరు అల్కపల్లి శ్రీకాంత్. ఏంటి మీరు? సెక్యూరిటీ గార్డా? జగిత్యాల జిల్లా కేంద్ర బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రానున్న వారం రోజుల్లో జరగబోయే 25వ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, పూజలు, భజనలు, కీర్తనలతో మందిరం మారుమోగుతుంది.
మైబాద్ జిల్లా గర్ల మండలం మరిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ధ్వజస్తంభం గాలి దుమారానికి విగిరి క్రింద పడింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 1 ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేసి అప్పుడు నువ్వు 7 సీట్లు మాకు ఇవ్వాలి. సింగరేణికి ఏం చేయాలి, అన్ని తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరి పిల్లలైతే మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి 7 సీట్లు ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. దాన్ని చెప్పాము మొన్న డైరెక్టర్ గారికి. వాళ్ళని ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మన పిల్లలకి 7గురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పిండ్రు. అట్లా ఎవరైనా ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి. ఇక మనకి లాభాల వాటా ఉంది. సరే, మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి. ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ 15 తారీఖు వరకు ఇస్తామంటున్నారు. అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది. ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనో జూలైలోనో ఇచ్చేది. ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అసలు మనకు ఖర్చు ఉండేదే అప్పుడు. మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడు, స్కూళ్ళలో చేర్పించడు, అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఏం చేసింది, దాన్ని దసరాకి తీసుకుపోయింది. దసరాకి ఇస్తాను. మరి ఇప్పుడున్నా మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం. అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15 వరకు లెక్కలు అయిపోతాయి, ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు. ఏమైనాయి మన పైసలు? మరి ఆ గవర్నమెంట్ కూడా 29,000 కోట్లు ఇవ్వాలి కదా. 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా, మేము తెల్లారే కలిసినాం ఆయన భట్టి గారిని కలిసి 29,000 కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు, అరే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండయా, మేమంటే నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు. సరే, మీరు ఏం చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కనీసం మేము అన్నది ఏంటంటే 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్ ఒక 5 కోట్లు 6,000 కోట్లు ఇవ్వండి. 5-6 వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలు అన్ని పాత ఏజ్ చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత ఏజ్ చేస్తున్నారు. ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లనే మా కొత్త బాయిలకి వస్తుంది, మీరు ఇవ్వాలి అని అన్నాం. చూస్తామన్నారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ డబ్బులు ఏదైనా చేసైనా చెప్పినాం చైర్మన్ గారికి, మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి, ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం. ఆ లాభాల వాటా కూడా పైన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు కంటే కొద్ది లాభాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనకి 1,00,000 రూపాయల పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది. అవి కూడా తొందరగా చేసుకోవాలి. మన పద్ధతిలో మనం పనిచేద్దాం. ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలిచినా పాత రోజుల్లో మీకు చూశారు, గెలిచినా కార్మికులతోటే ఉన్నాం కానీ మేము గుర్తింపు సంఘం, మేము మేనేజ్మెంట్ పక్షాన అనే సమస్య ఉండనే ఉండదు. మనం కార్మికుల పక్షానే ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మనకు తీసుకురండి. యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం. మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు. దయచేసి మీరు అందరు కూడా చేయాలని, అవసరమైతే అందరం కలిసి, ఇప్పుడు మనం ఎలక్షన్లప్పుడే సంఘాలు, నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం. ఏదో ఓట్లు వేసుకున్నాం, ఎవరు గెలిచిందో వాళ్ళు గెలిచిండ్రు, ఎవరు పోయింది. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ ఇది అయ్యేది. మళ్ళీ ఇప్పుడు మనం సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తాడు. కాబట్టి
మనం అందరం కలిసి కొట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు, అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు. ఏదైనా మేనేజ్మెంట్ మొండిబాయికి అవలంబిస్తే గతంలో 17 రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడెం ఓసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా? అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా? అదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి. అట్లనే మనం కూడా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, లాభాలు తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం, పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో లారీ బోల్తా పడిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖేన్. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో అక్రమంగా నిల్వహించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను గుర్తించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ధనార్జయమే ధ్యేయంగా 4 రెట్లు అధికంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఫీజుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేట్ జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్, బండి రాజశేఖర్ సార్ మీకు వేసింది ఇలా సరే సార్, ఫ్లెక్సీ బుక్స్, టైళ్ళు, బెల్ట్లు ప్రతి ఒక్కటి బుక్కులలోనే ఉన్నాయి సార్ మొత్తం. మరి ఎవరి బాధ్యత చెప్పండి సార్, మేము వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం. బాధ్యత ఎవరు వాయిస్తారో వాళ్ళకన్నా మేము చేసుకుంటాం. సీజ్ చేయాలి. గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే, గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే. We want రావాలి, MBO రావాలి, చెప్పాలి, సమాధానం చెప్పాలి, రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నటువంటి గాయత్రి విద్యానికేతన్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తారనే సమాచారంతో సంబంధించిన బుక్ స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే
సంబంధించిన వాళ్ళే ఇక్కడ గాయత్రి స్కూల్లో పనిచేస్తున్న పీటీ పుష్టాల్లో ఉండడం జరిగింది. సంబంధించిన ఆయన అడిగితే ఏమని చెప్పినాడే మాకు సంబంధం లేదు అని మమ్మల్ని చూసి పుష్టాలకు తాళం వేసుకొని పోవడం జరిగింది. బయటనేమో గాయత్రి విద్యానికేతన్ స్కూల్కి బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ని అడిగితే నేను సంబంధించిన గాయత్రి ఎల్లంకి శ్రీనివాస్ గారికి కిరాయి వేయడం జరిగిందని సంబంధించిన చెప్పడం జరిగింది. పొద్దున్న 11 గంటలకి ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారితో స్పందించలేదు. ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఆఖరికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అంటే లైసెన్స్ ఉందా అని. వాళ్ళతో మున్సిపల్ కమిషనర్ వచ్చిలో దీన్ని మాకు ఏం సంబంధం లేదని చూసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సంబంధించిన అధికారులు వచ్చి సీల్ చేసాక ఇచ్చిపెట్టడం జరగదని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడి నుంచి వెళ్తే ఈ బుక్స్ వేరే చోటుకు తరలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత తొందర మంచిదని అధికారులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలలో ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు వెంటనే ఇప్పటికన్నా మొద్దు నిద్ర వదిలి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఫీజు నియంత్రణ, అంటే అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రక్తాల పేరుతో అడ్మిషన్ల పేరుతో 70% ఫీజును కడితేనే అడ్మిషన్ చేస్తాం, లేకపోతే చేయమని ముందే అడ్మిషన్ ఫీజులను తీసుకోవడం జరుగుతుంది. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అలాంటి స్కూళ్ళపై వెంటనే విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీకి మరియు పోలీస్ శాఖ యంత్రాంగానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారం రోజుల పాటు పోలీస్ అధికారులు నిరుద్యోగ సిబ్బందికి అవగాహన సమావేశాలు నిర్వహించి విజయవంతం చేయాలని కొనియాడారు. వాలంటీర్స్ వస్తారు, రూపాయలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఖాళీ అయిపోతే బయట నిలబడాలి, వచ్చి కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ a good job fair and giving a positive constructive message. So the whole ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పునాది పడింది. దాంట్లో ఓన్లీ మెసేజింగ్ కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి యువతలకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మీద చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ లా ఉంటుంది. రేపు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి an example. And I highly congratulate the entire department and all the officials who have worked to make this success. దీనిలో పాల్గొంటున్న ఎన్జిఓ నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా వారికి కూడా నా అభినందనలు. దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు సుమారు 23 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. Registration, I am told that more than 6,000 people have registered for this event. Numbers, ఒకవైపు ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ లేదా ఎడ్యుకేషన్ లేదా ప్రత్యేకంగా ఎస్పీ గారు సంబంధిత అధికారుల ప్రత్యేక చొరవతోటి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడాలని నేను ఎస్పీ గారి ప్రభుత్వంగా శుభాకాంక్షలు తెలియజేసి, నాతో పాటు మరో ముఖ్య అతిథి గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గౌతమ్ గారికి, అసిస్టెంట్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి,
ఇద్దరు డిఎస్పీలు ఉన్నారు కదా, దానికి అనుసంధానమైనటువంటి వేదికైనటువంటి మిత్రులు జిల్లా నలుగురు నుండి గత వారం రోజులుగా చూస్తూ ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం ఉద్యోగులను కావడానికి కృషిస్తున్నటువంటి సంబంధిత ఎస్హెచ్ఓలు, ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు కానీ సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్ఎస్పీ గారు, ఇక్కడ చాలామంది ఎస్పీగా ఉన్నటువంటి మీ అంతర్గతంగా పనిచేసే మిత్రులు కూడా ఫోన్ చేస్తూ క్యాంపు వినియోగం చేయాలని రజనీ గారు చెప్తున్నట్టు నాకు అనేక ప్రాంతాల భావాలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమం వినియోగం చేయడానికి చూసినటువంటి వారికి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంతకుముందే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారిలో పడినటువంటి అంశాల ఉంటే వాటిని అరికట్టాలన్న లక్ష్యంతోటి ఈ తెలంగాణ గంజాయి రైతు రాష్ట్రంగా మార్చడానికి గట్టిగా చర్య తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో శ్రీదేవి జిల్లాలో ఒక ఎస్పీ గారు గంజాయికి సంబంధించినటువంటి అంశాలు డైరెక్ట్ అయితే కూడా వాటికి కౌన్సిలింగ్ చేసిన సెంటర్ ప్రారంభం చేసుకోండి. అదే క్రమంలో ఉన్నత చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైబడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు మనకు ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేయాలని చెప్పినటువంటి తప్పబడుతున్నటువంటి యువతి యువకులకు ఒక మార్గ నిర్దేశాన్ని కొనుక్కోవడానికి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువతకు ఉండేటువంటి కార్యక్రమంలో ఎస్సీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కేవలం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.